హాయ్ అండి. హలో. హలో, వాట్స్ నేమ్? విదూషి. మీ పేరు? tanzila. బతుకమ్మ ఫెస్టివల్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఇది ఈ మంత్లో వర్షాలు చాలా పడతాయి కాబట్టి వాటర్ మొత్తం ఇంప్యూర్ అవుతూ ఉంటుంది. సో నేచర్ని డిపిక్ట్ చేస్తూ ఫ్లవర్స్ అన్నిటినీ అరేంజ్మెంట్ చేస్తాం. బ్యూటీ ఆఫ్ నేచర్ని ప్రిడిక్ట్ చేసేలాగా బతుకమ్మ చేసి, బతుకమ్మ ముందు పూజ చేస్తాం కదా, పసుపుతో గౌరమ్మ చేస్తాం. మొత్తం గౌరమ్మతో బతుకమ్మని గంగమ్మలో నిమజ్జనం చేస్తాం. గంగమ్మ అంటే వాటర్. సో ఈ పసుపు కుంకుమ మొత్తం ఆ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. సో యాజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ నేచర్గా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ బతుకమ్మ ఫర్ ది 9 days. దసరా సీజన్లో బతుకమ్మ ఆడతారు అందరూ. ఈ ఫెస్టివల్స్కి అందరూ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా ఇంటికి వచ్చి చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. స్ట్రీట్స్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ ఫ్లోరల్ ఫెస్టివల్ విల్ సెలబ్రేట్ ఇన్ తెలంగాణ. అండ్ ఆఫ్టర్ వి గాట్ తెలంగాణ, దిస్ ఈస్ ది ఫెస్టివల్ which will be celebrated by every girl in the India. మామూలుగా మీరు ఇన్ని రోజులు అంటే మీ ఇంటి సరౌండింగ్స్లో చేసుకోవడం అలా ఉంటుంది సెలబ్రేషన్స్. ఇప్పుడు కాలేజ్లో చేసుకుంటున్నారు కదా, ఎలా ఉంది? ఇది కాలేజ్లో ఫస్ట్ టైం చేయటం, అది మా బ్యాచ్తో స్టార్ట్ చేయడం చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం బతుకమ్మని చేయటం, దానికి కష్టపడడం అనేది కొత్తగా ఉంది. వీళ్ళకి ఆ పూల్ మొత్తం మేమే తీసుకొచ్చినాం, అసలు వీళ్ళకి తెలియదు. జస్ట్ మేము హెల్ప్ చేసినాం, అందుకే వీళ్ళు చేసిర్రు మొత్తం. బతుకమ్మ ఫెస్టివల్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ జూనియర్స్ కూడా మొన్నే వచ్చారు, వాళ్ళు కూడా బాగానే కలిసిపోయి మాతోటి సెలబ్రేట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. అండ్ రేపటి నుంచి మాకు హాలిడేస్ కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇంకా హ్యాపీ మూమెంట్స్ అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ ఒక కింగ్ ఉండేవాడు సౌత్ ఇండియాలో. అతనికి పిల్లలు పుట్టి చనిపోతా ఉంటే అమ్మాయికి పేరు బతుకమ్మ అని పెట్టాడనమాట. బతుకమ్మ మీన్స్ బతుకు అంటే ఇట్ మీన్స్ లైఫ్, అండ్ అమ్మ అంటే పిల్ల కాబట్టి సో ఇట్ వాజ్ నేమ్ లైక్ దాట్ బతుకమ్మ. మనం ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో ఫ్లవర్తో సెలబ్రేట్ చేస్తాం. ఫ్లవర్స్తో ఎందుకు ఓన్లీ ఫ్లవర్స్తో మాత్రం సెలబ్రేట్ చేస్తాం? ఫ్లవర్స్తో అంటే యాక్చువల్లీ షీ లవ్స్ ఫ్లవర్స్ అనమాట. బతుకమ్మ షీ లవ్స్ ఫ్లవర్స్. సో మనం ఫ్లవర్స్తో చేసేస్తాం విత్ గౌరీ మాత. గౌరీ మీన్స్ లైఫ్ గివర్. సో వీ విల్ డూ విత్ దట్. మామూలుగా మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే ఇంటి దగ్గర అలా చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు కాలేజ్లో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉంది? కాలేజ్లో సెలబ్రేట్ చేసుకొని చాలా బాగుంది. ఏంటంటే మొత్తం అందరూ ట్రెడిషనల్గా రావడం, ఇంకో కొత్త వెరైటీ ఆఫ్ ఫీల్ ఉంటుంది కదా కాలేజ్లో. అంటే మనకి ఫెస్టివ్ ఫీల్ కూడా వస్తుంది, బాగుంటుంది. అందరు కాలేజ్లో లైవ్లీగా ఉంటుంది మొత్తం. డ్రెస్సింగ్ విత్ చూడండి అందరూ మంచిగా వేసుకున్నారు గ్రాగ్రాస్ అవన్నీ. వై వి సెలబ్రేట్ దసరా? దసరా వి సెలబ్రేట్ ఇట్ యాజ్ ఎ దసరా ఇస్ ఎ విజయదశమి అంటాము, బికాస్ ఇట్ ఇస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ విక్టరీ. రాముడు రావణాసురుడిని చంపి సీతమ్మని మళ్ళీ అయోధ్యకి 14 ఏళ్ల వనవాసాన్ని కంప్లీట్ చేసిన సందర్భంగా దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు ఏ పను అంతేకాకుండా ఇంకొక పేరు కూడా ఉంది. పాండవులు 14 years వాళ్ళ వనవాసం కంప్లీట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ దేర్ విక్టరీ మళ్ళీ వాళ్ళ రాజ్యం మొత్తం వెనక్కి వచ్చింది అంటారు. సో ఈరోజు దసరా రోజు ఏ ఫెస్టివల్ ఏ పనులు స్టార్ట్ చేసినా సరే, ఏది కొన్నా సరే దాంతో శుభం జరుగుతుంది అనుకుంటారు. ఇట్ ఈస్ అ ఫెస్టివల్ ఆఫ్ విక్టరీ. సో విల్ బీ వెరీ హ్యాపీ ఇన్ ద సీజన్. దసరా రోజుల్లో ఇది సెలబ్రేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ. లాస్ట్ ఇది సద్దుల బతుకమ్మ అని అంటారు. ఫస్ట్ డే చిన్న బతుకమ్మ అలాగా చేస్తారు, తర్వాత లాస్ట్ డే పెద్ద బతుకమ్మ అలా కూడా చేస్తూ ఉంటారు. లాస్ట్ డే విల్ డిస్పోజ్ దిస్ ఇన్ ది వాటర్. ఇంకా దానివల్ల వాటర్ కూడా చాలా ప్యూరిఫై అవుతుంది. ఇది ఎంగిలి పూల బతుకమ్మ అని కూడా అంటారు, ఎందుకంటే మాలాయిలో దాట్ పెద్దవాళ్ళకి మనము పెట్టుకుంటాము. దాని తర్వాత ఈ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఒకేసి పూలేసి చందమామ, మూడు జాయులయ చందమామ, శివుడు చెవిలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ. థ్యాంక్ యూ.